హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏయూ రీజియన్లో మ్యాథమెటిక్స్ క్లస్టర్ 2 అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్లో సెకండ్ యూనిట్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో మనకు ఆల్రెడీ 5 యూనిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కర్వ్ ఫిట్టింగ్ మీద మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలి సో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో డెరివేటివ్స్ యూజింగ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్షియేషన్. సో ఇందులో మనం న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఏమైతే ఉందో దాన్ని తీసుకొని మనం డెరివేటివ్ చేస్తాం. ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఫార్ములాస్ డైరెక్ట్గా ఎలా డెరివేట్ చేస్తారని చెప్పి డిస్క్రిప్టెడ్ ఉంటుంది. బట్ మనకి చూడండి, మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ ఇచ్చిన క్వశ్చన్, ఫైండ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ at x equals to 15 from the following table. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ క్లియర్గా అయితే y ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్. సో గివెన్ డేటా కూడా ఇచ్చారు. సో ఈ డేటాని యూజ్ చేసుకొని మనం డిఫరెన్స్ టేబుల్ అనేది ఫైండ్ చేస్తాం. ఏంటి డిఫరెన్స్ టేబుల్? మనం ఆల్రెడీ ఎలక్టివ్ పేపర్లో డిస్కస్ చేసాం. సో ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ తీసుకొని ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్ అండ్ సో ఆన్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ టేబుల్లో వాల్యూస్ తీసుకొచ్చి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్ అన్నారు కనుక ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్లోనే సెకండ్ డెరివేటివ్లో ఆల్రెడీ హెచ్ అంటే కామన్ డిఫరెన్స్ తెలిసి ఇక్కడ మనకి క్లియర్గా టూ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే టేబుల్ నుంచి డేటా వై0, డేటా స్క్వేర్ వై0, డేటా క్యూబ్ వై0 వస్తుంది. వాల్యూస్ రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేయడమే. ఈ విధంగా మనం డెరివేటివ్ యూజింగ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఇలా 3 ఫార్ములాస్ మనకు అడగవచ్చు. నెక్స్ట్ వన్, దీనికి ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అబ్టైన్డ్ dy బై dx, d స్క్వేర్ బై dx స్క్వేర్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ టేబుల్లో ఇచ్చారు. ఆ టేబుల్ నుంచి మనం డిఫరెన్స్ టేబుల్ అనేది ఫైండ్ చేస్తాం, అది మనకు తెలుసు. సో ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం అండ్ వై వాల్యూస్ తీసుకుంటాం. క్యాలిక్యులేటర్ యూస్ చేసి 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ నోట్ చేస్తారు 1 by 1. అలాగే క్యాలిక్యులేషన్లో డిఫరెన్స్ టేబుల్ అనేది డిఫరెన్స్ తీసుకొని అప్లై చేస్తాం. న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో యూ వాల్యూ మనం ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసిన ఇక్కడ ఏ వాల్యూ దగ్గర ఎక్స్ ఈక్వల్స్ టు 1.2 దగ్గర ఫైండ్ చేయాలి. అది ఎక్స్ అవుతుంది. x0 బై హెచ్. సో ఇది హెచ్ అవుతుంది. అలా ఫైండ్ చేస్తే యూ వాల్యూ రెజిస్టెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ అన్న dy బై dxకి ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ ఫార్ములా తీసుకొని 1 by 1 రీప్లేస్ చేసి సింప్లిఫికేషన్ ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలి బై యూజింగ్ క్యాలిక్యులేటర్. సో ఇలా చేస్తే మనకి ఈజీగా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్కి డెరివేటివ్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, సెంటర్ డిఫరెన్స్ ఆర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అన్నాం. డెరివేటివ్ యూజింగ్ న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. సో నాబ్లా యూజ్ చేస్తాం. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ తీసుకొని ఏదైతే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఉందో దాన్ని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ యూజ్ చేస్తే సో ఫస్ట్ డెరివేటివ్ యూజ్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్. సేమ్ ప్రాబ్లం కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం, న్యూటన్ ఫార్వర్డ్ ఎప్పుడు అప్లై చేస్తాం, బ్యాక్వర్డ్ ఎప్పుడు అప్లై చేస్తాం, సెంటర్ డిఫరెన్స్ ఎప్పుడు అప్లై చేస్తాం అని చెప్పి మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ 3 ఫార్ములాస్, ఇదేంటిది డెరివేటివ్ యూజింగ్ న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ వన్, డెరివేటివ్ యూజింగ్ సెంటర్ డిఫరెన్స్ ఫార్ములా. సెంటర్ డిఫరెన్స్ ఫార్ములాకి వచ్చేసరికి మనం క్రోనికల్ డేటా తీసుకోవాలి, కానీ నార్మల్గా డేటాలో ఇండికేట్ చేస్తాం. స్టిల్లింగ్స్ ఫార్ములా తీసుకొని అప్లై చేస్తారు. నెక్స్ట్ వన్, దీనికి కూడా సేమ్ ప్రాబ్లం యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనం ఇందులో రెగ్యులర్గా రిపీట్ చేసేది 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ మ్యాక్సిమం ఫైండ్ చేయమన్నాం. సో క్లియర్గా చూడండి, ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ వై ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈ టేబుల్లో ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ ఇచ్చారు. సో ఈ టేబుల్లో ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ ఇచ్చి మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ చేయమంటారు. సో నార్మల్గా డిఫరెన్స్ టేబుల్ ఫైండ్ చేస్తారు. ఎక్స్ వై వాల్యూ వచ్చింది కనుక ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్, ఫిఫ్త్ డిఫరెన్స్ కాన్స్టెంట్ సింగిల్ వాల్యూ వచ్చినంత వరకు ఫైండ్ చేస్తాం.
ఫ్రమ్ టేబుల్ నుంచి x నాట్ వాల్యూ, y నాట్ వాల్యూ, డేటా y నాట్ వాల్యూ, డేటా స్క్వేర్ y నాట్, డేటా క్యూబ్ y నాట్, డేటా పవర్ ఆఫ్ 4 y నాట్, డేటా పవర్ ఆఫ్ 5 y నాట్. ఇక్కడ h వాల్యూ ఎంత, కామన్ డిఫరెన్స్ అనేది 1. సో మనం ఆల్రెడీ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు y నాట్ ప్లస్ u ఇంటూ డేటా y నాట్ ప్లస్ u ఇంటూ u మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డేటా స్క్వేర్ y నాట్, u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్, ఇది ఫ్యాక్టోరియల్ ఫ్రెండ్స్, డేటా క్యూబ్ ప్లస్ అండ్ సో అని ఉంటుంది. మనకి ఓన్లీ మ్యాక్సిమం అండ్ మినిమం అడిగితే 3 టర్మ్స్ వరకు తీసుకోవాలి. మ్యాక్సిమం ఆర్ మినిమం అడిగితే 2 టర్మ్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు యూతో డెరివేటివ్ చేసాం, డివై బై డియూ డెరివేటివ్ చేస్తే యూకి మాత్రమే డెరివేటివ్ చేస్తున్నాయి కనుక ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ డివై బై డియూ వాల్యూ 0, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ వస్తుంది, కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0 అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ చూసుకుంటే మనం క్లియర్గా టేబుల్ నుంచి డేటా వై నాట్ తెలుసు, డేటా స్క్వేర్ వై నాట్, డేటా క్యూబ్ వై నాట్ తెలుసు. యూ వాల్యూని మాత్రం మనం ఫైండ్ చేస్తాం. అంటే యూలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడ్జస్ట్ అవుతుంది. యూలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడ్జస్ట్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి ఫార్ములా యూస్ చేస్తారు. యూ వాల్యూస్ 2 వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయి. ఒక వాల్యూ మినిమం వాల్యూ అవుతుంది, ఒక వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఒకవేళ మీరు మినిమం ఆర్ మినిమం అని కానీ మ్యాక్సిమం కానీ అడిగితే ఇక్కడ 2 టర్మ్సే తీసుకుంటాం. అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా యూలో లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. అంటే యూ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఒక వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూనే మినిమం ఆర్ మ్యాక్సిమం తీసుకుంటారు. ఈ విధంగా మినిమం అండ్ మ్యాక్సిమం ఫైండ్ చేస్తారు. ఇంకా ఇందులో మనకి ఎక్కువ 4 మార్క్స్ 5 మార్క్స్ రిపీట్ అయ్యింది, ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్. సో the numerical computation of differentiation involving 2 types of errors. First one, truncational error and rounding error. So truncational error ni elaga find chestaru. We can calculate the truncational error in any numerical differentiation in the following way. Stirling's formula తీసుకోండి. We can write Stirling's formula first term ఇది. Stirling's formula మనకి ఫస్ట్ టర్మ్ అవుతుంది. Stirling's formula మనకి ఇది ఫస్ట్ టర్మ్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి వేరే T1 ఇక్కడ ఫస్ట్ టర్మ్ స్టెర్లింగ్స్ ఫార్ములా డివై బై డిఎక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ నాట్ దగ్గర మొత్తం ఫార్ములా వస్తుంది. అందులో ఫార్ములా ఫస్ట్ టర్మ్ ఇంటూ రిమైనింగ్ టర్మ్ T1 అంటాం. ఈ T1నే వేరే T1 ఈజ్ ట్రంకేషన్ ఎర్రర్ ఇన్ గివెన్ బై ట్రంకేషన్ ఎర్రర్ T1 సెకండ్ టర్మ్ ఏమొస్తుంది 1/2h ఇంటూ ఇది స్టెర్లింగ్స్ ఫార్ములానే ఉంటుంది. దీన్ని మనం ట్రంకేషన్ ఎర్రర్ అని చెప్తాం. సిమిలర్గా సెకండ్ డెరివేటివ్ తీసుకోండి, ఇది ఫస్ట్ డెరివేటివ్. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ డెరివేటివ్లో ఈ టర్మ్ని T2 ట్రంకేషన్ ఎర్రర్ అని చెప్తాం. ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ఏదైతే వస్తుందో ఆ టర్మ్ని ట్రంకేషన్ ఎర్రర్ అని చెప్తాం. రౌండింగ్ ఎర్రర్ ఇందులోకి వచ్చేసరికి ద రౌండ్ ఎర్రర్ ఇన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు h స్క్వేర్. సో ఫస్ట్ కేసులో అయితే ఫస్ట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది, ఫస్ట్ డెరివేటివ్ అయినా సెకండ్ డెరివేటివ్ అయినా అలా అడ్జస్ట్ అవుతుంది. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు స్టెర్లింగ్స్ ఫార్ములాలో ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటాను చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్. సో ఆ 2 టర్మ్స్లో డేటా వై నాట్ వాల్యూ ఏంటి, డేటా వై మైనస్ 1 వాల్యూ ఏంటి, డేటా క్యూబ్ వై మైనస్ 1, డేటా క్యూబ్ వై మైనస్ 2 వాల్యూస్ రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. దీన్ని ఈక్వల్స్ టు 0 దగ్గర మ్యాక్సిమం రౌండింగ్ ఎర్రర్ ఫైండ్ చేస్తారు. ఇది మ్యాక్సిమం రౌండింగ్ ఎర్రర్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. సో ఏంటి మ్యాక్సిమం రౌండింగ్ ఎర్రర్ వచ్చేసరికి ఇది అడ్జస్ట్ అవుతుంది. దీన్ని సెకండ్ డెరివేటివ్ కూడా తీసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలా తీసుకుని క్లియర్గా చూడండి, అందులో మనం ఈ వాల్యూస్లో మనకి హెచ్ వాల్యూ ఓకే, రిమైనింగ్ వాల్యూస్ అనేవి ఏం ఫైండ్ చేసామనేది టోటల్ వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోండి. మీరు టోటల్ వాల్యూస్ యాడ్ చేసుకుంటే 1 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 1 అన్నీ మాల్ అప్లై చేసి తీసుకుంటాం. అది 18 ఎప్సిలాన్ బై 12h అవుతుంది. సో 3 ఎప్సిలాన్ బై 6 అనేది ఇక్కడ మ్యాక్సిమం రౌండింగ్ ఎర్రర్ అవుతుంది. అలాగే సెకండ్ డెరివేటివ్ తీసుకుంటే 4 ఎప్సిలాన్ బై h స్క్వేర్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఎర్రర్స్ ఇన్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో 5 మార్క్స్కి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎలా ఫైండ్ చేస్తాం. ఓవరాల్గా మనం న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో డిస్కస్ చేసింది డిఫరెంట్ డెరివేటివ్ యూజింగ్ న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములాని న్యూటన్ డిఫరెన్స్ ఫార్ములా ఏదైతే మనకి అడ్జస్ట్ అవుతుందో YU ఈక్వల్స్ టు y0 ప్లస్ u ఇంటూ డెల్టా y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1/2 ఫ్యాక్టర్ ఇంటూ
డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్. దీన్ని ఫస్ట్ డెరివేటివ్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఫార్ములా, సెకండ్ డెరివేటివ్ అప్లై చేసి సెకండ్ ఫార్ములా, థర్డ్ డెరివేటివ్ అప్లై చేసి థర్డ్ ఫార్ములా. ఇలా ఈ 3 ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అవుతే మనం ఏదైతే ఇంటర్పోలేషన్లో చేసామో సేమ్ వేరే వెళ్తుంది, బట్ ఈ ఫార్ములాస్ తీసుకుంటాం అంతే. డెరివేటివ్ యూజింగ్ న్యూటన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా. సేమ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా తీసుకొని ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్. డెరివేటివ్ యూజింగ్ సెంటర్ డిఫరెన్స్ ఫార్ములా మనం స్టెర్లింగ్స్ ఫార్ములా తీసుకొని అప్లై చేస్తారు. వీటి నుంచి ఎప్పుడు ఏ ఫార్ములా అంటే బై యూజింగ్ ఫస్ట్ డెరివేటివ్ ఆర్ సెకండ్ డెరివేటివ్ అంటాడు. ఫార్వర్డా బ్యాక్వర్డ్ ఎవరు, బట్ ఫార్వర్డ్ ఎప్పుడు అప్లై చేస్తామంటే మనం ఏ వాల్యూ అయితే ఫైండ్ చేస్తామో ఎక్స్ అనేది వాల్యూకి టేబుల్ మనం తీసుకుంటాం. టేబుల్లో స్టార్టింగ్ వాల్యూకి నియరెస్ట్ వాల్యూ అయింది అనుకోండి, ఫార్వర్డ్ అప్లై చేస్తారు. అదే మనం ఫైండ్ చేయవలసిన వాల్యూ ఎండింగ్ వాల్యూకి నియరెస్ట్ వాల్యూ అయితే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అప్లై చేస్తాం. అంటే ఈ ఫార్ములా ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ అప్లై చేస్తారు. అలా కాకుండా మనం ఫైండ్ చేసిన వాల్యూ టేబులర్లో మిడ్ వాల్యూకి ఈక్వల్ అయితే సెంటర్ డిఫరెన్స్ ఫార్ములా ఈ ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ అండ్ థర్డ్ డెరివేటివ్స్ అయితే యూస్ చేసి చాలా ఈజీగా మన ఈ యూనిట్ నుంచి ఖచ్చితంగా 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొంచెం ఫార్ములాస్ని ఐడెంటిఫై చేసుకొని, ఫార్ములాస్ గుర్తుంచుకొని ఈ ప్రొసీజర్ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ మ్యాథమెటిక్స్ క్లస్టర్ ఏయూ రీజియన్లో తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.